ఏదైతే ఈ బెడ్లో ఈ సమ్మక్క సారలమ్మ బ్యారేజీ కట్టడం వల్ల 5 నుంచి 6 టీఎంసీలు బెడ్లో ఏదైతే స్టోరేజ్ అవుతుందో అంటే గోదావరి ఫ్లడ్ ఫ్లో అయిన తర్వాత స్టోరేజ్ కెపాసిటీ ఇంకా దీనికి 5 నుంచి 6 టీఎంసీలు ఉంది. ఈ 5-6 టీఎంసీలను కూడా అడిషనల్గా లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది. దానిని కూడా లిఫ్ట్ చేయడానికి తప్పకుండా శ్రీహరి గారు అదే రకంగా మిత్రులు అడిగినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దాన్ని నోట్ చేసుకున్నారు. దానికి కూడా తప్పకుండా ఆదేశాలు ఇవ్వటం జరుగుద్ది. ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన గతంలో వారు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు కానీ అంతకుముందు ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ప్రాజెక్టులు కానీ ఈ ప్రాజెక్టుల ద్వారా ఏవైతే గోదావరి నీటిని ఈ ఉమ్మడి వరంగల్తో పాటు కొంత ప్రాంతం ఆనాటి పాత నల్గొండ ఆనాటి పాత ఖమ్మం జిల్లాలో కొంత ప్రాంతాలకి నీరిచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాలన్నిటినీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నది అనటానికి నిదర్శనమే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేవాదుల ప్రాజెక్టు మెయిన్ పాయింట్లు అంటే ఎడ్రిచ్లో ఇప్పుడు మనం సమావేశాన్ని విశ్లేషించుకున్నాం. దానికి కార్యాచరణ కూడా చేపడుతున్నాం. గౌరవ మంత్రివర్యులు ఇక్కడ చాలా హామీలు మేము ఇవ్వటం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాత బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్లులు లేని కారణంగా ఇంకా చాలామంది బిల్స్ వస్తాయో లేవో చేసిన వర్కులకే మాకు డబ్బు లేదు, వాటిని ఎలా కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉంది. గ్రీన్ ఛానల్లో ఆ పేమెంట్ చేయడానికి ఈనాటి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆ ప్రభుత్వంలో మీరు పనులు చేశారు, మేము డబ్బులు ఇవ్వమని ఈ ప్రభుత్వం అనదు. జెన్యూన్గా ఉన్న బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం ఇవ్వటానికి చిత్తశుద్ధితో ఉంది. ఇందాక చెప్పారు గౌరవ మంత్రివర్యులు, సుమారు మేము ఛార్జ్ తీసుకునే నాటికి ఇరిగేషన్ సెక్టార్లో 14 నుంచి 15,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్సే ఉన్నాయి. అంటే ఈ 14,000 15,000 పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వారిని అడుక్కోండి పాత ప్రభుత్వాన్ని మేము అనటంలా, బేషిజానికి పోవటంలా. దాంట్లో ఏవైతే జెన్యూన్ బిల్స్ ఉన్నాయో ఇప్పటికే సుమారు 6 నుంచి 7,000 కోట్లు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పాత బిల్స్నే పేమెంట్ చేసింది ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ మీద ప్రయారిటీ, ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎలా ప్రేముందో స్పష్టంగా మనకి కనిపిస్తుంది అనడానికి నిదర్శనమే ఈనాడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆనాటి ఈ పాత ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ